పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిన్నెల్లికి చేరుకున్నారు వైసీపీ కార్యకర్తలు. అక్కడ సల్మాన్ పార్థివ దేహానికి దగ్గరకైతే వైసీపీ కార్యకర్తలు చేరుకున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇటు పిన్నెల్లికి పయనమయ్యారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మరియు మాజీ మంత్రి నాగార్జున. ఇక మోర్జంపాడు వద్ద మహేష్ రెడ్డి మరియు నాగార్జునను పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులకు వ్యతిరేకంగా ఇటు వైసీపీ కార్యకర్తలు నినాదాలు తెలుపుతున్నారు. అంతకుముందు సల్మాన్ భౌతిక కాయాన్ని గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ అంత్యక్రియలను అడ్డుకుంటే కనుక జగన్ వస్తాడు అంటూ కాసు మహేష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ముస్లిం ఏరియా వద్దు అంటే కొత్త చెప్తున్నారు. మీరేం చెప్పారు? ముస్లిం ఏరియా వద్దు సార్ అంటున్నారు. నేను విన్నారా లేదా? ఇక నువ్వు ఊళ్ళో పోవద్దు అంటున్నావు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం. మీ మీడియా సమక్షంలోనే ఈరోజు పిన్నెల్లి గ్రామానికి పోయి శాంతియుతంగా మీరే చూస్తున్నారు, ప్రశాంతంగా పోయి దహనం చేయాలి. వాళ్ళ సాంప్రదాయ, వాళ్ళ మత సాంప్రదాయ పద్ధతంగా కార్యక్రమాలు చేయాలని పోతున్నాం. పోలీసులు శాంతి భద్రతలు ఆపుతారా, కాపాడతారా? వాళ్ళకే వదిలేస్తున్నాం. ఈరోజు గనక ఒకటే చెప్తున్నాం, దహనం జరగకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దహనం చేపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇదే కార్యక్రమం. మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది, పోలీసుల చేతుల్లో. మీకు సహకరించడానికి పార్టీ అంతా ఉంది. ఎందుకంటే మా మనిషి చనిపోయాడు, బాధలో ఉన్నాం అందరం. ముందు అతనికి నివాళులు అర్పించాలి. పాపం, ఆ కుటుంబాన్ని కాపాడాలి. రాజకీయాల తర్వాత వస్తాయి. ఎప్పుడు రాజకీయం చూసే వ్యక్తులం కాదు. ముందు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, అతనికి నివాళులు అర్పించాలి. కాబట్టి మళ్లీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం వెంటనే ఆ సిఐని, ఎస్ఐని సస్పెండ్ చేయండి. ముందు మీకు చిత్తశుద్ధి ఉంటే, ధర్మం నీతి అనేది ఎక్కడన్నా కొసాన మీలో మిగిలింటే. అలాగే ఊరి నుంచి వెళ్ళిపోయిన 200 కుటుంబాలని ఊర్లో తీసుకురండి. అది రాజనీతి అంటే. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి. ఇటు చూస్తే సల్మాన్ వైసీపీ కార్యకర్త ఇటు అంత్యక్రియలకు వెళ్లనున్న నేపథ్యంలోనే ఇటు మహేష్ రెడ్డిని మరియు నాగార్జునను పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఈ నెల 10వ తారీఖున పిన్నెల్లి గ్రామంలో అయితే వైసీపీ నాయకుడు సల్మాన్ మీద అయితే కూటమి నేతలు దాడి చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి నిన్న సల్మాన్ అయితే మృతి చెందడం కూడా అయితే జరిగింది. దీని మీద కూడా వైసీపీ నాయకుడు గిరిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా అయితే కొంత సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికి సంబంధించి కూడా అయితే ఇప్పుడు ఆ సల్మాన్ కి అంత్యక్రియ నేపథ్యంలో పిన్నెల్లి గ్రామంలో అంత్యక్రియలు జరపటం నేపథ్యంలో ఇక్కడ గుంటూరు జీజీహెచ్ నుంచి కూడా వార్నింగ్, ఇక్కడ నుంచి పిన్నెల్లి గ్రామం గురించి ఆ సల్మాన్ మృతదేహంతో అయితే వైసీపీ నాయకులు కూడా బయలుదేరి వెళ్ళటం అయితే జరిగింది. కానీ వైసీపీ నాయకులు అందరూ బ్రాహ్మణపల్లి దగ్గర అయితే వారిని అయితే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఇంతమందిని మేము ఎలా చేయమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది అని కూడా అయితే వారైతే పోలీసులు అయితే చెప్పడం జరిగింది. దీని మీద కాసు మహేష్ రెడ్డి కూడా కొంత వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు మీరు వెళ్ళలేకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి కంపల్సరిగా సల్మాన్ కి అంత్యక్రియలు జరుపుతామని కూడా అయితే కాసు మహేష్ రెడ్డి. ఇప్పటికైతే సల్మాన్ అయితే లోపలికి వెళ్ళనిచ్చారు, కానీ కొంతమంది నాయకులు మాత్రం అక్కడి నుంచి వెళ్ళనివ్వట్లేదు. మేము కనీసం 5-6 వెహికల్స్ లో ఉన్న వారిని మాత్రమే లోపలికి వెళ్ళనిస్తాం. ఇంతమంది అయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిందని కూడా అయితే పోలీసులు అయితే చెబుతున్నారు. అంటే ఇక్కడ కేవలం చూసుకుంటే కాసు మహేష్ రెడ్డి, నాగార్జున మాత్రమే అడ్డుకోవడం లేదు. అక్కడ ఇంతకు ముందు కూడా సల్మాన్ భౌతిక కాయాన్ని గ్రామంలోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు? మూల్య, అంటే ఇక్కడ పిన్నెల్లి గ్రామంలో సల్మాన్ మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్ నుంచి పిల్లల్ని గ్రామానికి తీసుకువస్తున్న సమయంలో కూడా కొంత పోలీసులు కొంత అభ్యంతరం కూడా వ్యక్తపరిచినట్టయితే మనకు తెలుస్తుంది. కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే కూడా వారైతే చెప్పారు. కానీ సల్మాన్ మృతదేహాన్ని అయితే లోపలికి పిన్నెల్లి గ్రామంలోకి అయితే ఎలో చేశారు. కానీ వైసీపీ కార్యకర్తలని నాయకులు మాత్రం కొంతమందిని మాత్రమే మేము ఎలో చేస్తాము, మిగిలిన వాళ్ళు మాత్రం ఎలో చేయమని బ్రాహ్మణపల్లి వద్ద నుంచి మాచవరం రూట్ లో ఉన్న పిన్నెల్లి గ్రామంలోకి అయితే అక్కడైతే
బ్రాహ్మణపల్లి దగ్గర అయితే వాళ్ళని అయితే అడ్డుకోవడం అయితే జరిగింది. అక్కడైతే కొంత తీవ్ర ఉధృతం కూడా అయితే అక్కడ జరుగుతుంది. వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య కూడా కొంత వాగ్వాదం అయితే జరుగుతుంది. దీని మీద కూడా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ మేము కంపల్సరీగా వెళ్లాల్సిందే, లోపలికి పెళ్లి గ్రామంలోకి వెళ్లాల్సిందే, సాల్మాన్ అంత్యక్రియలో మేము పాల్గొనవలసిందే అని అయితే పోలీసులతో కూడా కొంత వాగ్వాదం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు జగన్ వస్తాడు అంటూ కూడా కాసు మహేష్ రెడ్డి అయితే వార్నింగ్ చేశారు ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, దానిపైన పోలీసులు స్పందించారా? అంటే దానికి సంబంధించి అయితే మమ్మల్ని వెళ్ళలేకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి సాల్మాన్ అంత్యక్రియలు జరుపుతారనే దాని కూడా కొంత వాగ్వాదం వైసీపీ కార్యకర్తలు పోలీసుల మీద వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇంతమందిని మేము ఎలా చేయలేమండి, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే కూడా చెబుతున్నా గానీ అందరూ అయితే మేము వెళ్లాల్సిందే, సాల్మాన్ మా వైసీపీ కార్యకర్త చనిపోతే మమ్మల్ని వెళ్ళలేరా అని కూడా అయితే కొంతమంది వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఆందోళన జరుగుతుంది. కానీ పోలీసులు మాత్రం కొంతమందిని మేము వెళ్ళనిస్తామని కూడా అయితే మరి చెబుతున్నారు. కానీ దీని మీద మాత్రం కొంత హైడ్రామా అనేది అయితే ఇక్కడైతే చోటు చేసుకుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సత్య. చూస్తే పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిన్నెల్లికి చేరుకున్నారు వైసీపీ కార్యకర్తలు. ప్రస్తుతం సాల్మాన్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇటు పిన్నెల్లికి పయనమయ్యారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మరియు మాజీ మంత్రి నాగార్జున. మోర్జంపాడు వద్ద మహేష్ రెడ్డి మరియు నాగార్జునను పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులకు వ్యతిరేకంగా ఇటు వైసీపీ కార్యకర్తలు నినాదాలు తెలుపుతున్నారు. అంతకుముందు సాల్మాన్ భౌతిక కాయాన్ని కూడా గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో సాల్మాన్ అంత్యక్రియలను అడ్డుకుంటే కనుక జగన్ వస్తాడు అంటూ కాసు మహేష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. గతంలో చూసుకుంటే ఇప్పుడు 3 రోజుల కిందట ఇటు టీడీపీ కూటమి నేతలు అయితే ఇటు సాల్మాన్ని పైన దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాల్మాన్ మరణించిన విషయం మనందరికీ తెలిసింది. ప్రస్తుతం ఇదే నేపథ్యంలో అయితే నిన్న కాసు మహేష్ రెడ్డి రియాక్ట్ అవుతూ దీనిపైన స్పందిస్తూ ఇటు ఖచ్చితంగా సాల్మాన్ అంత్యక్రియలకు కాసు మహేష్ రెడ్డి హాజరవుతారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఈరోజు ఇటు కాసు మహేష్ రెడ్డి ఇటు పిన్నెల్లికి అయితే పయనమైనట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఇటు కాసు మహేష్ రెడ్డితో పాటు ఇటు నాగార్జున కూడా ఆయనతో పాటు అక్కడైతే రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో మోర్జంపాడు వద్ద మహేష్ రెడ్డిని మరియు నాగార్జునను పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఏంటి అని ఆరా తీసినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ఇంతమంది కనుక అక్కడకు వెళ్తే అంటూ పోలీసులు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో కొంతమందిని మాత్రమే అలౌ చేస్తాము అని చెప్పినట్టు కూడా తెలుస్తోంది. దీనిపైన ఒకందుకు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఇంతకు ముందు చూసుకున్నా కూడా ఇటు సాల్మాన్ భౌతిక కాయాన్ని గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు అంటూ సమాచారం అందిన వెంటనే సాల్మాన్ అంత్యక్రియలను అడ్డుకుంటే గనక జగన్ అక్కడికి వస్తాడు అంటూ కాసు మహేష్ రెడ్డి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీనిపైన ఎటువంటి స్పందన అయితే ఇంకా టీడీపీ కూటమి నుంచి అయితే అధికారికంగా రాలేదు. తదుపరిగా ఎటువంటి స్పందన వస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.